పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అన్న స్ట్రాంగ్ టీ కొట్టన్నా. అలాగే. నాకు సిగరెట్ ఇస్తున్నాను. ఏముంది తినడానికి? బజ్జీ ఉందా? లేదు. బ్రెడ్ ఆమ్లెట్? లేదు. రేయ్ కళ్యాణ్, ఏంట్రా బావా? ఏంటి జుట్టేంటి, కారేంటి, ఏంట్రా అవతారం? స్టైల్ బాయ్ ఇదంతా ఊళ్ళోనా? నువ్వేంది, నీ డ్రెస్ ఏంది? చెప్పాను కదా ఆఫీస్ పని మీద వస్తున్నాను. వెళ్దాం పా. రే స్ట్రాంగ్ గా టీ చెప్పాను, తాగెళ్తా. ఓ టీకి ఏం పర్లేదు కానీ ఆయనకి. ఎక్కడికి బావా ఆ తర్వాత ఓన్లీ పర్సనల్ చాయిస్ మా, నో ఆఫీస్ వర్క్. నీకు తెలియదు, నువ్వు రా. సరే కానీ పద. ఎక్కు బండి ఎక్కు, బ్యాగ్ వెనక పెట్టి. నువ్వు ఎలాగో నా మాట పని. Cheers బా. కెపాసిటీ తగలే, ఎంత అరాచకంగా తాగుతున్నాడు ఏంటి? బా చేర్స్ బా. చేర్స్ బా. ఇన్నిసార్లు చేర్స్ అంటారా, తాగబే. హో ఈ రబ్బా, హో ఈ రబ్బా, హో ఈ రబ్బా, హో ఈ రబ్బా. బావా నీ లవ్ సక్సెస్ నాకు ఫుల్ హ్యాపీగా ఉంది బా. సీరియస్ గా కంగ్రాట్స్ బావా, కంగ్రాట్స్. అదిగైతే పోసుకోబో. అవును, ఎందుకు ఈ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది బావా? వన్ సైడ్ లోకి ఎండింగ్ ఉండదు బావా. నేను లవర్ పేరుతో ఉంటారా, మర్చిపోయాను. సక్కు సక్కు మై డార్లింగ్ బావా. సక్కు పేరంటే చిన్నదిగా ఉంది. బాహా పేరు మాత్రం చిన్నది బావా, పెద్దవే. కళ్ళు, కలరు, హైటు అవన్నీ పెద్ద బావా. క్లోజింగ్ టైం సార్. బాగా క్లోజింగ్ టైం అంటే బిల్ ఇచ్చేద్దాం. బిల్ అంట ఏంటి బా ఇందాకే చెప్తున్నావు. నీ లవ్వర్కి ఏజ్ బారైనా పర్లేదు బా, వాళ్ళ నాన్నకి మాత్రం ఓన్ బారని చెప్పు, నా మాటకు చెప్పు. వాళ్ళ నాన్నతోనా? ఈ క్లోజింగ్ టైం నీకు ఉండవు మామ, 24 hours పండగే పండగ. ఏం ఆలోచిస్తున్నావు బావా? అదేరా, వాళ్ళ నాన్నతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. బాగా నీకు సీరియస్గా ఒక విషయం చెప్పాలరా. నేను కూడా సీరియస్గా ఒక విషయం చెప్పాలి బా. చెప్పరా. టైం ఎంత? 1 బియర్ బావా. మందేజ్ బీరేంట్రా? మందేజ్ బీరేసా కిక్కే వేరు బావా, నీకు చెప్పిన అర్థం కాదులే. ఎందుకురా, ఆయన క్లోజ్ అవుతుందిరా బారు. డాబాకి వెళ్దాం.
డాబాలో దొరకద్ది బీరు. సార్ బిల్ సార్. ఏమిందిరా నీకు? ఏంద్రా బాటిల్ తీసా? బావా డబ్బులు ఇవ్వ బావా. ఏంద్రా బా కూర్చో. టార్చర్ పెడతావు. బావా నాకు ఇప్పుడు బీర్ కావాలా, ఇప్పుడు డాబాలో దొరకద్ది. వెళ్దాంపా. బీర్ వేయాలి అంతే కదా. నాకు ఇప్పుడు బీర్ వేయాలి, డాబాకి వేద్దాం పదా. పోదాం పదా. పాయసేద్దాంపా. ఏ దోస్తి హమ్నే యే జోడేంగే జోడేంగే. బాబా ప్లీజ్ రా, బీర్ వద్దురా. రేపు పొద్దున బ్యాంక్ పనులు ఉన్నారా, ప్లీజ్ రా బా. ఎక్కిలు వస్తున్నాయి ఇప్పుడు, విటమిన్ బి చాలా అవసరం. ఎందుకురా బా? నేను తీసుకొచ్చేస్తా. రే తొందరగా రా బాబు, రేపు చాలా పనులు ఉన్నాయరా. ఫ్యామిలీ డాబా, ఫ్యామిలీ అక్కడ లోకి వెళ్ళాను. రేపు బ్యాంక్ పనులు ఉన్నాయరా, తిరిగి వెళ్ళాలరా బాబు, త్వరగా ఇచ్చారా. రే బావా రా బావా, బ్యాంక్ పనులు ఉన్నాయరా, ఇన్స్పెక్షన్ ఉందిరా, తిరిగి మా ఊరు వెళ్ళాలరా. బా ఈ టైంలో కూడా మీ ఊళ్ళో బియర్ చదువుతానంటే సూపర్ హే. ఇదే ఉంది మామ చూసి చెప్పి. మా ఊరు సంగతి ఇంకా ముందు తెలుస్తుంది. మా ఊర్లో ఈ టైంలో మనతో పాటు మంచిగా కూడా దొరకద్ది. ఎంత బా బీరు? మన వాళ్ళు డబ్బులు ఇస్తేగా. డబ్బులు లేదా? దొంగతనం చేసావా? అంతే కదా బావా. ఎందుకురా? బావా నేను లోకల్ని, పైగా ఒక రెగ్యులర్ కస్టమర్ని, నాకే డబుల్ రేటుకి మందు అమ్ముతాడు బావాడా. వాడు డబుల్ చూపించాడు, నా బల్బు నేను చూపించా. తప్పురా బా, నాకెందుకో నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ అనిపిస్తట్లా. అర్జెంటుగా డాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి డబ్బులు ఇచ్చేది వచ్చేస్తున్నారా. బావా ఈ టైంలో నేను డాబాను గెలిచాను అనుకో, నన్ను ఎగ్బుర్ చేస్తాడు. కాబట్టి రేపు పొద్దున కలుద్దాం, ఏమంటావా? రేపు పొద్దున చూద్దాంలే బావా, యాడికి పోతాడా. పోలీసులు రా. మా ఊర్లో పోలీసులు కారాబరు బావా. రే బావా నేను లోకలోని, వాడు లోకలోడు. ఓ లోకలోడు ఇంకో లోకలో ఆపుతాడా? నేను చూసుకుంటా బా. సార్ మనకు తెలుసు లోకలే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంత ఆగారా? ఫుల్ బాటిల్ మందు, 2 బీర్లు, అబ్బా చిప్స్ ప్యాకెట్, సుండలు. పెద్ద ట్రే రోయ్. రే ఊదు. ఊదేదేంది, దాగిన తర్వాత వాసన ఇంకేం వస్తుంది? రే మీ ఇద్దరు కారు దిగండి రా. ఏం మీరు ట్రై చేస్తారా? టెస్ట్ డ్రైవ్ చేస్తాడు. దిగు బాబు. దిగండి. నువ్వు ఆగనే మారతా. సార్ ఏదో మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు, లైట్కి మందేశం, మీకు తెలియదు కాదు, మర్చిపోయి మీకు పరిచయం చేయలేదు కదా. మా ఫ్రెండ్ రాకే నన్నే కొడుతున్నా, తెలుసు మీకు. ఈ బాగా గట్టిగా తెలియదారా? పప్పాను పడుతున్నా, చెప్పాను కదరా బీర్ వస్తున్నాయి. తెలుసు మీకు. బ్యాంక్ అబ్బా ఇడుగుడు పడింది, ఓ పని అయిపోయింది. ఇప్పుడు పరిచించాడు అవసరం ఇప్పుడు. స్టడీగా నిలబడరా. సార్ బ్యాంక్ ఎంప్లాయ్ సార్, పాపం సార్. సార్ మీరు లోకలు, నేను లోకలు, ఇద్దరు లోకల్ కలిసి కాంప్రమైజ్ అవ్వాలని, కాంప్లికేట్ అవ్వకూడదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సార్ డాబా నుండి సార్. డాబా నుండి సార్. డాబా నుండే? అవును సార్, డాబా నుండే. అంటే ఆ డాబాలో? ఎస్ అది మేమే, దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తున్నాం సార్.
సార్ ఆ డాబా నుంచి పారిపోయిన వాళ్ళు నాకు దొరికారు వాళ్ళ సంగతి నేను చూస్తాను. దొరికామా? సార్ 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 తెలియక చేశారు సార్. తెలిసే వదిలేయండి వాళ్ళు సార్. చేశాము. నేను ఆపరా బాబు. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ఇద్దండి, మాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, రేపు పొద్దున మాడుకుందాం. ఏంట్రా రేపు పొద్దున మాట్లాడుతున్నది? రాత్రి తీసుకొచ్చారు, ఎవడో ఒకటి రంటారు నాయన, తల పగిలిపోతుందా. నమస్తే సార్. మీరా? అదే సార్, బాహుబలి ప్రీమియర్ షో మీ టికెట్లు ఇచ్చిలే, లోక్ కళ్యాణం నేనే కదా అదే. హ? అబ్బో డ్యూటీయా? సరే అయితే. అసలు నువ్వు ఇక్కడ ఎందుకు నాకు తెలుసా? తెలుసు సార్, ఏదో మత్తులు వేసామా, వదిలేయండి. మత్తులో వేసాను ఒప్పుకుంటున్నావు, ఆ, అసలు ఎందుకు వేసారా? మా బావ ఆనందం కోసం. మీ భావానందం కోసం నువ్వేసావా? అదే కదా నేను చెప్పేదే, నేను మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తా, ఏమంటారా? ఓకేనా? ప్లాన్ ఎవడిది? ప్లానా? దేనికి ప్లానా? ప్లాన్ లేదు పాడలేదు. మరి నీ ఫ్రెండ్ నిన్ను ఆపడానికి ట్రై చేయలేదా? బెబ్బెబ్బే, ఓడికని సీన్ లేదు సార్. సరేరా, పాయింట్కి వద్దాం. అంటే ఇప్పుడుదా మనం మాడుకున్న దాంట్లో పాయింట్ లేదా? ఎదవ టానిక్ వద్దు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, అడిగిన దానికే చెప్పు. చెప్తాం సార్. సార్ సార్ నువ్వు వాడు మందు కొట్టడానికి డాబాకి వెళ్ళారు, వెళ్ళాంగా, నీకు వాడికి గొడవ అయింది, అంతేగా. బీరులు తీసుకుని బయటకు వచ్చారు. బా కరెక్ట్, అదే సార్ జరిగిందే. మరి దాబా ఓనర్ని ఎప్పుడు కాల్చావురా? ఏందా? మరి దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబాను కాల్చానా? అదేరా, దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబాను చంపానా? అదేరా, ఎందుకు చంపావు? నేను డాబాను చంపానా? అదేరా, ఎందుకు చంపావు? రేయ్ రేయ్ రేయ్, నీ ఫ్రెండ్ వేసేటప్పుడు ఆపాలని తెలీదా? ఎలా ఆపమంటారు సార్, నాకు విషయం తెలిసిందే కారులో. అప్పటికి నేను చెప్పాను సార్ వాడు చేసిన తప్పని. తప్పని తెలిసినప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? నా ఫ్రెండ్ అలా పోలీసులకి పట్టమంటారు సార్. అంటే వాడు కావాలని చేయలేడు సార్, ఏదో తాగిన మత్తులో ఫ్లోలో యాక్సిడెంట్గా అలా జరిగిపోయింది సార్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి. ఇప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నీ ఫ్రెండ్ వల్ల నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు. సోమవారం కోర్టులో కలుద్దాం. కోర్టా? ఇటు చేసింది అంత పెద్దన్నారమా? ఒరే కళ్యాణం. సార్ 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 నేను చెప్పింది వినండి సార్. సార్ మాట్లాడుకుందాం సార్, ఎంతో కొంత అడగండి సార్, ఇస్తాము సార్, మాట్లాడి సెటిల్ చేసుకుందాం సార్. ఛీ రే, ఇక్కడి నుంచి బయటపడే మార్గం లేదారా? ఏది ఊపుతున్నా? ఓ లోకల్ అని కొట్టించుకున్నావుగా, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడరా, ఏదో ఒక మార్గం ఉంటుంది, మాట్లాడి చూడరా. రే పనులు ఉన్నాయి, వెళ్ళాలరా, బయటపడాలరా మనం. ఒరే ఒరే ఒరే, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బయటపడే ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నావంటే ఈ లెక్క మనం ఎందుకు అరెస్ట్ అయ్యాను ఇంకా అర్థం కాలా? ఎందుకు అర్థం కాలా? బీర్లు కొట్టేసినందుకు నిన్ను అరెస్ట్ చేశారు, నీకు హెల్ప్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారు. అయినా బీర్లు కొట్టేసినందుకు నీకు ఫైన్ వేయాలి, నీకు హెల్ప్ చేసినందుకు నాకు వార్నింగ్ ఇవ్వాలి. ఈ తొక్కులో ఇంటర్స్టెల్లార్ ఇంట్రాగేషన్ ఏంటో, ఏదో మర్డర్ చేసినట్టు. కరెక్టు. ఏంటి కరెక్టు. ఏంటి కరెక్ట్? ఇప్పుడు కరెక్ట్ స్క్రీన్ ప్లేకి వచ్చావుదా? ఏంటి కరెక్ట్ నాకు అర్థం కాల. మనం అరెస్ట్ అయింది 3 కేసు క్యామ్ దొంగతనం కేసులో కాదయ్యా, 4 కేసు క్యామ్ మర్డర్ కేసులో. మర్డరేట్రా మర్డరేట్రా సార్, మేము మర్డర్ చేయలేదు సార్. సార్ బావ మర్డరేట్రా, నాకేం అర్థం కావట్లేదా? నువ్వు ఎప్పుడు మర్డర్ చేసావురా? నాకెందుకు బావ నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు పోలీసుడు పిలిచాడు, ఎందుకు వేసావు అని అడిగాడు. వేసాడు అంటే బీర్ వేసావు అనుకుంటాం కానీ మర్డర్ గురించి అనుకుంటావా? నువ్వు చెప్పు న్యాయం చెప్పలే, నువ్వు న్యాయం చెప్పావా? ఓకే సార్ 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 ఏదో మర్డర్ అంటున్నాడు సార్, అవేమేం చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు సార్. సార్ నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్, పడదు వాగుతున్నాడు సార్. సార్ బ్యాంక్ ఎంప్లాయ్ సార్, నేనేం తప్పు చేయలేదు సార్, నేను ఈ మర్డర్ అసలు చేయలేదు సార్. సార్ చాలా పనులు సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. బాబా నేను వెళ్ళాలరా, చాలా పనులు ఉన్నారా, చాలా ఒట్లేసి వచ్చారా. ఇన్ఫ్లుయెన్స్ ఒక్కసారి వాడి ఎవరికైనా ఫోన్ చేయరా, ఫోన్ చేయరా ప్లీజ్ ప్లీజ్. ట్రంప్కి చేసేదా? ట్రంప్కి రే ఏంద్రా
రే నేను వెళ్ళాలరా. రే చాలా ఒట్లేసి వచ్చారా, చేయాల్సింది చాలా ఉందిరా. రే ప్లీజ్ రా. రే ఏదో చేయరా. చేస్తా అయ్యా, మర్డర్ చేసేందుకు నాకు సపోర్ట్ చేసేందుకు నీకు ఇద్దరికి జియో ఆఫర్ ఇచ్చారు. రే 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 బా నీకు అర్థం కావట్లేదురా. ఉద్యోగుల నుంచి తీసేస్తారా, బ్యాంక్ ఇన్స్పెక్షన్ ఉందా. యాడకి నువ్వు వెళ్ళేదే? యాడకి? రేయ్, ఎన్నో ఏళ్ల చరిత్రను జైలుకి మనం వెళ్తున్నట్టు మనం ఎంత గర్వపడాలా, ఎంత పుణ్యం చేసుకోండాలా. రే నా కుట్ట చివే. అలా ఆగిపెట్టిందే. ఊరికే ఇంకా ఆప్షన్ లేదు బాబా. మన కోర్టుకు వెళ్ళే లోపు ఇంకో 2 డేస్లో ఎవరో ఒక మంచి లాయర్ని పట్టుకోవాల్సిందే. నేను అదే ఆలోచిస్తున్నాను రా. మా ఊర్లో మంచి లాయర్ ఆడున్నాడా అనే. బ్లాక్ టికెట్ వాళ్ళు తెలుసు, వైన్ షాప్ వాళ్ళు తెలుసు, లాయరు. నా లవర్ లాజ్ అవుతుందిరా. తనకు ఒకసారి ఫోన్ చేసి మనకి హెల్ప్ చేయమని అడుగుదామా? పోనీ. యాడింది ఫోన్? స్టేషన్కి రాగానే. సార్ అన్నా సార్ ఏందిరా? సార్ ఒక్కసారి ఇటు రండి సార్. ఒకసారి రానా అన్నా. సార్ నా సార్ ఏందిరా? ఏంది మీ గోళ? గోల కాదు సార్. సార్ ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. ఖర్చవుద్దురో. కాల్ 500. సార్ మోర్ దెన్ అవుట్ గేయింగ్ ఫ్రీయే. నీ సెల్లో ఆఫర్ ఉన్నా నువ్వు ఉన్న సెల్లో ఆఫర్ లేదురా. సార్ ప్లీజ్ సార్. ఆఫర్ కావాలా వద్దా? సార్ నా క్యాష్ ఏటీఎంలో ఉండిపోయింది సార్. ఉండరా ఏదో ఒక కుర్తి. సార్ నా క్యాష్ ఏటీఎంలో ఉంది సార్. ఆహా, పేటిఎం కరో. ఇచ్చి తగలరా. ఈ టైంలో బేరలాడద్దు సార్. దయచేసి ఇవ్వండి సార్ ప్లీజ్. తొందరగా ట్రాన్స్ఫర్ చేయి. ఏమిటి సార్ మీరు? సార్ ఉండరా, ట్రాన్స్ఫర్ కాలేదు. పడ్డాయి రో. సార్ ఇప్పుడు చెప్పు ఏందే? ఓ మంచి లాయర్ కావాలి చూడవా. లాయరు మా కేసు వాయించడానికి. చూద్దాంలే, రేపు చూద్దాంలే పో. సార్ ఒకసారి ఏ చిన్న హెల్ప్ ఒక్కసారి. ఏ సార్ మన పిల్లకాయలు పంపించి కొబ్బరి నూనె 10 రూపాయలు పారాషూట్ డబ్బా ఉంటుందా, తెప్పిరా. పారాచూట్ కొబ్బరి నూనె ఎండిపోతుంది సార్, చూడండి. ఏ చూడని. పారాచూట్ కావాలా? దీనికి ఎందుకురా పారాచూటా? దీనికి ఎందుకురా పారాచూట్? నీ కుదిరో పారాచూటే కదరా, దీనికి పోస్తారే. నీ కుందిరా. బట్టతలాడా ఏందిరా? హలో 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 వినిపిస్తుందా? ఈ టైంలో ఏంట్రా నిద్రపోతుంటే? ఎప్పుడు చూడు నిద్ర నిద్ర నిద్ర. టైం బాగాలేనప్పుడు టైమింగ్ తో పనేంటి? కొటేషన్ బాగుంది, ఫేస్బుక్ లో పెట్టు, లైక్ కొడతా. ఫేస్బుక్ సంగతి తర్వాత, ముందు మా ఫేసులు పేపర్లో పడేలా ఉన్నాయి. ఏంటి పేపర్లోనా? ఎక్కడున్నా ఇప్పుడు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషనా? అక్కడేం చేస్తున్నావు? ఊరికే బోర్ కొడుతున్నాని మర్డర్ కేసులో ఇరుక్కున్నా. ఏంటి మర్డర్ కేసా? మరి ఇందాక నుంచి నీకు చెప్తోంది అదే. మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంట్రా? తాగున్నావా ఏంటి? తాగాం కాబట్టి ఇరుక్కున్నాం. ఇరుక్కునే అంత ఎందుకు తాగావు? అబ్బా, నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఆపి అర్జెంట్ గా ఇక్కడ బయలుదేరి వచ్చే. నేను ఇప్పుడు ఏం చెప్పలేని సిచ్యువేషన్, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే డోంట్ వరీ, నేను వస్తున్నాను. మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు? డీటెయిల్స్ అన్ని నీకు మెసేజ్ చేస్తాను. అర్జెంట్ గా బెయిల్ అప్లై చేసి మమ్మల్ని విడిపించు. నీకు పుణ్యం. అది నా వల్ల కాదు. ఏ? నేను ఇంకా లా స్టూడెంట్ ని. కోర్స్ అయ్యే వరకు నేను బెయిల్ కి అప్లై చేయలేను. అంతవరకు నేను ఇక్కడ ఉండలేను. నీ అబ్బా, మా మావయ్య ఒక ఫేమస్ లాయర్. నేను అతనితో మాట్లాడతాను, తను వచ్చి నీకు బెయిల్ అప్లై చేస్తారు. ఓ సూపర్. అయితే మీరు ఇద్దరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ బయలుదేరి వచ్చారా? బయలుదేరుతున్నా, టెన్షన్ పడకు, జాగ్రత్త. అక్కడ గీతలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ రాతలే తేడాగా ఉన్నాయి కదా.
ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా? ఛా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది కీర్తి, ఎందుకంత నర్వస్ అవుతున్నావు? మా నాన్న రోజుకొక పెళ్లి కొడుకు ఫోటో చూపిస్తున్నాడు, కానీ నీ ఫోటో ఎప్పుడు చూపించాలో అర్థం కావట్లేదు. పోనీ మీ నాన్నతో మన విషయం మాట్లాడచ్చు కదా? అమ్మో, నేను అంత రిస్క్ చేయలేను. అయినా మా డాడీ సంగతి నీకు తెలీదు. ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో నాకే క్లారిటీ లేదు. పైగా మన ఫ్రెండ్స్ గురించి మర్చిపోయావా నువ్వు? రాకేష్ శ్రవంతి ఎంతలా లవ్ చేసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పగానే శ్రవంతిని హౌస్ అరెస్ట్ చేసి వేరే వాటితో పెళ్లి చేశారు. మన బాలు స్వప్న పెద్దవాళ్ళ కోసం విడిపోయి విడివిడిగా బతకలేక సూసైడ్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మనకెప్పుడు రాకూడదు. హే కీర్తి, ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా? కీర్తి, మనం ఎప్పటికీ విడిపోం, ప్రామిస్. మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది, మనిద్దరం ఒక్కటవడం. నీకు ఇష్టం లేకపోతే వదిలే. సార్ ఏంది? ఆ లాయర్ గురించి కనుక్కోమనిలే, ఏమైంది? ఈ కేసులో చంపిన వ్యక్తికి శిక్ష పడాలని ఏ లాయరు కేసు ఒప్పుకోవట్లేదు. నేనేం చేయలేను. మీ చావు మీరు చావండి. బతుకు లోకల్లోడు ఇంకా లోకల్లోడికి హెల్ప్ చేసిన చరిత్రనే లేదులే. మారరు ఇంకా. మనకున్న ప్రాబ్లమ్స్ చాలవంటూ ఈ కొత్త ప్రాబ్లమ్స్ ఏంట్రా? అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను. అదే అడుగుతున్న, ఆఫీస్ పని ఏంటి? కాటరాజ్ అనే క్లయింట్ హోటల్ లోన్ కోసం అప్లై చేశాడు. ఆ డీటెయిల్స్ హెడ్ ఆఫీస్కి వచ్చాయి. దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం తన్నే కలవడానికి ఇక్కడికి వచ్చాను నేను. మరి తను కలిసావా? కలవలేదు. ఏం కలవలేవులే, ఏ ఊళ్ళో లేడా? ప్రాణాలతో లేడు. వాట్? మన అరెస్ట్ అయిన మర్డర్ కేసు చంపినందుకే. మరి మనం వెళ్ళిన డాబా కాట్రా సింగ్దే. ఓ షిట్. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను అసలు ఈ కోర్ట్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మీకు ఈ మర్డర్ కేసుతో సంబంధం లేదని పిటిషన్ అప్లై చేస్తాను. మరి లాయరు? నేను మా మావయ్య కాల్ చేస్తాను. ఇంకా నువ్వు కేసు గురించి మర్చిపో. మీ మామ ఒప్పుకుంటాడా? ఒక్కసారి మా మావయ్యని కలిసావంటే నువ్వు లైఫ్ లాంగ్ మర్చిపోలేవు. ఇప్పుడు మీ మామ ఎక్కడున్నాడు? అలాగే సార్. ఇక ఆడ బ్రతుకు నువ్వే. కేసు గెలుస్తానంటేనే చాలా సంతోషంగా ఉంది సార్. ఈసారి వచ్చేటప్పుడు సార్. కేసు తాలూకా కలర్ జెరాక్స్ తీసుకుని రా. తప్పకుండా సార్. ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. అమ్మా కీర్తి, ఎలా ఉన్నావు? నేను బాగున్నా మావయ్య. ఆ. నువ్వు ఎలా ఉన్నావు? నేను బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. మావయ్య, ఒక చిన్న సాయం చేయాలి. ఏంటది? నా కోసం ఒక కేసు వాదించాలి. నువ్వు ఒకసారి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాఖీ కళ్యాణ్ని పిలుస్తారా? ఒక్క నిమిషం. ఏమ్మా, వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు మావయ్య. ఇక్కడ సీఏ ఎవరు? సుధాకర్ గారని. బాగానే మేనేజ్ చేసావమ్మా. తప్పదు కదా మావయ్య. ఓకే ఓకే. హాయ్. మీ లోక్ కళ్యాణం. తిను మా మావయ్య. మీ కేసు హ్యాండిల్ చేసేది ఈయన. నమస్తే సార్. ఐఎమ్ లాయర్ మార్తాండం. హాయ్ మామా. మావా, నేనేమన్నా మీ అమ్మకి తమ్ముడినా మీ అత్తకు మొగుడినా? కాల్ మీ సార్. సార్, మీరు ఎలాగైనా మమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేయాలి సార్. ఓకే ఓకే. మా పరిస్థితి మరి దారుణంగా ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోండి. ఇంతకీ కేసు ఏంటి? మర్డర్ కేసు సార్. ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య? అదేనమ్మా, ఒకవేళ వీళ్ళకి కేసులో శిక్ష పడింది అనుకో, నా పేమెంట్కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త. మావయ్య, శిక్ష ఏంటి సార్? అసలు మేము మర్డరే చేయలేదు. రొటీను. మాకే పాపం తెలుసు సార్. ఒట్టు ఇది రొటీనేనయ్యా. ఇదేం తేడాగా ఉన్నాడు. అసలు మీరు లాయరేనా? ఏంటి కిండలా? నేను సైలెంట్గా ఉంటామన్నా. సార్ ఏడు. సార్, విఆర్ సారీ సార్. నువ్వు చెప్పవేరా? సారీ సార్. మీరు అనవసరంగా మావయ్యని టెన్షన్ పెట్టకండి. మావయ్య ఈ కేసు తన భుజాల మీద మోస్తారు. భుజాల మీద మోయడానికి ఇదేం సూట్ కేసు కాదు, మర్డర్ కేసు. ముందు ఏం జరిగిందో చెప్పండి, జరగబోయేది నేను చెప్తాను. రెండు బీర్లు కావాలని డాబా అని అడిగా. ఒకడు మందు డబల్ రేట్ చెప్పాడు. నాకు కోపం వచ్చి వాదిచ్చా. లొంగల బతిమాలే, అయినా లొంగల. పెప్పర్ స్ప్రేతో కళ్ళు మూయించా.
ఇక లొంగబల్లే. ఇదే సార్ జరిగిందే. నీ ఫేస్ అలా లేదే. సార్ నిజంగా అయితే జరిగింది సార్. ఓకే ఓకే, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, అది చాలా ఈజీ. మ్మ్. కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. మావయ్య మీరే ఎలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య ప్లీజ్. ఓకేనమ్మా. రేపటి నుంచి నేను స్వచ్ఛమైన లాయర్గా మారిపోతున్నాను. మారిపోతున్నారా? ఆ, అంటే ఇప్పుడుదా మీరు లాయర్ కదా? మ్హూ. ఇప్పటిదాకా మీరేం మర్డర్ కేసు వాదించలేదా? నో, ఇదే నా బోనీ కేసు. ఎస్. పోనీ కిడ్నాప్ కేసు, దొంగతనం కేసు లాంటివి కూడా? సత్యం పో. కనీసం పిక్ పాకెట్ కేసు అయినా? నెవర్. అలాంటివి నేను చేయనమ్మా. మీ అందరికీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎంతవరకు కోర్టుకు కూడా వెళ్ళలేదు. అసలు అసలు మీరు లా పూర్తి చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జస్ట్ రీసెంట్గా ఐఎమ్ ఏ ఫ్రెషర్. ఫ్రెషరా? యా. మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు మావయ్య? రీసెర్చ్. రీసెర్చా? దేని మీద? ఒక లాయర్ని ఫాలో అయితే కాపీ క్యాట్ అంటారు, అదే 10 మంది లాయర్ని ఫాలో అయితే రీసెర్చ్ అంటారు. నేను ఇప్పటిదాకా అదే పనిలో ఉన్నాను. సార్ నాతో డౌట్. అడుగమ్మా. ఇంత వరస్ట్ హిస్టరీ పెట్టుకుని మా మర్డర్ మిస్టరీ ఎట్ట సాల్వ్ చేద్దాం అనుకున్నారు? నీకు ఎలాంటి డౌట్ వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. 1 సెకండ్. ఈ కేసుకు ఉపయోగపడుతుందని వచ్చేటప్పుడు ఈ బుక్ కొన్నాను. దీని ధర తక్కువ, అదృష్టం ఎక్కువ. ఈ బుక్లోని రాతలు చదివి మీ తలరాతలు మార్చేస్తాను. రాకీ, రేపు మనం కోర్టులో కలుద్దాం. అప్పుడు చూపిస్తా నా టాలెంట్ ఏంటో. అంతవరకు సెలవు. నాకెక్కడ దొరికేవరా స్వామి? మావయ్య ఇప్పుడు కేసు పరిస్థితి ఏంటి? ఆ కేసు వెంటిలేటర్ పొజిషన్లో ఉందమ్మా. ఇప్పుడే ఏం చెప్పలేం. నువ్వు లా స్టూడెంట్వే కదా, నీకేం అర్థం అవ్వలేదా? నాకు ఏం అర్థం కాలేదు. ఏదో ఒకటి చేద్దాలేమ్మా, వాళ్ళు మనవలే కదా. వాళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని స్ప్రే చేద్దామమ్మా. మావయ్య అది స్ప్రే కాదు, ప్రే. అదేనమ్మా, నేను చెప్పింది కూడా అదే. సరే మావయ్య, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాను, నువ్వు హోటల్కి వెళ్ళి రిలాక్స్. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. రేపు కోర్టులో కలుద్దాం. బాబు, బాబు, కొంపది చచ్చిపోయాడేంటి? ఓరీడి పాసుగాల, నిద్రపోతున్నావా? దొంగను నమ్మి ఏటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు? ఇదిగో పగటిపూట నిద్రపోయిన చాలు, లేగు. సారీ సార్, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? ఒరే, నీ భాష వాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి. ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు. హోటల్ నా రూల్ కాక ఇంకేముంటాయి? బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, బాల్కనీ కూడా ఉంది. మీకు ఏ రూమ్ కావాలా? ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను? వాస్తు అన్ని కరెక్ట్ గా ఉన్న ఒక మంచి రూమ్ చూపించు. వాస్తా? మా ఊరికే లేదు వాస్తు. అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది, సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది. ఏది కావాలా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో, మధ్యలో లేసి కర్రతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది. అదే సెంట్రల్ ఏసీ అనుకో, కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది. ఒరే, ఇదేమన్నా కోతికొమ్మ చాట అనుకున్నావా మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవటానికి? ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఇవ్వు. ఇంకో ఆప్షన్ లేదులే. ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి. ఓ ఏంది ఓ రాస్తా ఉన్నావు? హోటల్ కూడా ఒకటే బుక్ చాలు వెళ్ళి. మొత్తం 3000 ఇవ్వండి. 3000? 3000 నేనేమన్నా నీకు బాగేయా? 3000 ఉంటే 36 అగరబత్తి ప్యాకెట్లు, 36 కర్పూరం ప్యాకెట్లు వస్తాయి. సమస్య లేదమ్మా. నీ సైలెన్సర్ కి రాగం ఎక్కువను, తాళం తక్కువ. నేను వేరే హోటల్ చూసుకుంటాలే. హలో గురుగారు, యాడికి పోయేదే? ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే 1 and only రిచెస్ట్ హోటల్. ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడ దిగాల. ఆప్షన్ లేకుండా ఈ ఆపరేషన్ ఏంట్రా? సర్లే, తగలడు. అమ్మయ్య, బోని అయిపోయింది. చిల్లర లేదురా. ఇది చిల్లర కాదు, ఆ. ఇది టిప్స్, ఇది బ్రోకరేజ్. ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపం రా. మేము కట్టబోలే ఓనర్కే. సరే, అదేదో నేను కడతా కానీ రూమ్ చూపించు. సర్లే, యాడికి పోతారు కానీ పండి. ఇటు ఇటేనా?
నువ్వేమో మీ మాయ పెద్ద ఫేమస్ లాయర్ అని చెప్పావు. ఆయనకి ఏమైతే ఫస్ట్ బోని కేసు అంటున్నాడు. కామ్ డౌన్. స్ట్రోకుల మీద స్ట్రోకులు తవ్వుతున్నా నా వల్ల కావట్లా. నువ్వు మావయ్య గురించి టెన్షన్ తీసుకోకు, నేను కూడా లా స్టూడెంట్నే. ఎన్ని ప్లాన్స్ అనుకున్నావు, ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది. ఛ! అయినా ఈ ఊళ్ళో ఏ ఒక్కడు కేసు టేకప్ చేయండి, నాకేం అర్థం కావట్లా. ఇది వాళ్ళ సెంటిమెంట్స్. ఇప్పుడు మనకు మిగిలిన ఆప్షన్ ఓన్లీ మా మావయ్యే. నేను మావయ్యతో మాట్లాడి బెయిల్కి అప్లై చేస్తాను. సరే కానీ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ కేసు జరిగే వరకు మన విషయం ఎవరికి చెప్పొద్దు. ఓకే. హే, ఏంటే నువ్వు జాగ్రత్త. ఇట్స్ ఓకే, యూ టేక్ కేర్. ఓకే, బాయ్. బాయ్. హాయ్ కీర్తి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావమ్మా? గుడ్ మార్నింగ్ అవని తర్వాత ఈ దండేంటి? మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదమ్మా. అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా, వస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందని. మావయ్య నా పరువు తీయకు ప్లీజ్, ఆ దండ తీసే. పరువు తీయటం ఏంటమ్మా, థ్రిల్లింగ్ గా ఉంటుందని నేను డిసైడ్ అయ్యా. ఇది నా మెడలో లేదనుకో, నా కటౌట్ రిజిస్టర్ కాదు. దండ వేసుకున్నంత మాత్రాన దండం పెడతారా? మీరు మారమ్మా, మీలో మార్పు రాదు. కనీసం కొత్త దానాన్నైనా ప్రోత్సహించండి ప్లీజ్. మావయ్య సరే, నీకు ఇష్టం లేదు కదా, ఓకే. ఇప్పుడు హ్యాపీనా? సరే, కేసు సంగతి ఏంటి? ఐ హర్టెడ్ అమ్మా, నేను లోపలికి వెళ్తున్నా. అది కాదు. సార్ ఏంటి? అది జడ్జి గారు కూర్చేయండి. లా చదువుకున్నావు, ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా. మరి నా టేబుల్ ఎక్కడ? ఇక్కడ సార్. ఏది చిన్న టేబులా? ఈయనకేమో పెద్ద టేబుల్, మాకేమో చిన్న టేబుల్. ఇది ఎక్కడ న్యాయం? ఎవరు నువ్వు? లాయర్లు కూర్చొని చోటు కూర్చున్నావు. నేను లాయర్లా కనపడలేదా? నల్ల కోట్ వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా? కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి. ఆయా మార్తాండం. ఐఆమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం. ఓహో, నన్ను చూసి నేర్చుకో. ఈడు కోర్టు అనుకుంటున్నాడా, కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడా? గుడ్ మార్నింగ్. ఈవేళ మీ తాత చచ్చిపోలేదండి. మావయ్య ఆ, బ్యాగ్ అక్కడ పెట్టమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఆడు చెప్పడే? న్యాయవాదాచారులకు చదువుకోండి నమస్కారాలు. అతి వినయం దూరత లక్షణం. వెళ్ళాక నిలబడండి. మావయ్య కేసు ఎలాగైనా. నేను ఉన్నా కదమ్మా, నువ్వేం కంగారు పడకు. వెళ్ళి కూర్చో.
మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి. యువర్ ఆనర్, కళ్యాణ్ రాకే అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన మైకంలో శుక్రవారం అర్ధరాత్రి కాట్రా సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేటుకి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు. ఈ కేసుకు సంబంధించి డాక్టర్లు వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మిస్టర్ మార్తాండం. ఎస్ యువర్ ఆనర్. ఏమిటి, జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా? అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి, అతనే ఇక్కడ కూర్చోమన్నాడు. మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది. ఆ, ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నాను. మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ? చూడు మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఇది కోర్టు. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, మేనర్స్ ఉంటుంది. బఫూన్ వేషాలు నా దగ్గర వెయ్యొద్దని చెప్తున్నాను. సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఓకే. ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారేమిటి? కేసు గురించి మాట్లాడడానికి ఏముంది? నాకు ఏ డౌట్స్ లేవు, దట్స్ ఆల్. కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు? ఎస్. ఏమీ లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇట్స్ ఓకే. ఓకే, ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి. అనవసరంగా కోర్టుకు వచ్చాను. మాట్లాడట్లేదు. ఏం మాట్లాడమంటారయ్యా? ఈ రోజు అసలు మంచిది కాదు. రేపు తొలి ఏకాదశి, శ్రావణి నక్షత్రం, మంచి ముహూర్తం. నన్ను నమ్మండి అయ్యా, నేను వాదిస్తా కదా. మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. వెళ్ళండి. సార్ కాఫీ. ఇదేందినా ఇంత కష్టపడి తెస్తే నిద్రపోతా ఉన్నాడా? కాఫీ వేస్ట్ అయిపోతుందా? ఎరా కాఫీ ఎలా ఉంది? అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఎంగిల్ చేసి ఇస్తారా? అలాగా సార్, చక్కెర సరిపోయింది లేదు చూశానంతే. నువ్వు పెద్ద క్రాక్ జాక్ గడిలో ఉన్నావు కదరా. అవునరా, ఆ శ్మశానంలో శవాల పక్కన శంఖాలు ఊదినట్టు తెల్లారుజామున సౌండ్లేంటి? ఓ అదే, పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది. అది పని చేస్తున్నా లేదా అని 15 రోజులు ఒకసారి ఇంజిన్ ఆన్ చేసి చూస్తుంటారు. అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు, శ్రీహరికోట రాకెట్ ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది. ఫస్ట్ లో అలాగే ఉంటది, పోని అలవాటు అయిపోద్దిలే. సర్లే, నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టరా, నేను ఫ్రెష్ అవ్వాలి. సార్ టిఫిన్ 100 రూపాయలు, లంచ్ 200, డిన్నర్ 300 వితౌట్ టిప్స్. ఆ రేట్లేంట్రా? నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గాడివే, ఇది కన్ఫర్మ్ రా. నీ సైలెన్సర్ కి పేమెంట్ ఎక్కువ, పెర్ఫార్మెన్స్ తక్కువ. హలో సార్, మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన నెయ్యితో చేస్తారు. మీకు కావాలంటే చెప్పండి, లేదంటే పల్లె. సరే వెళ్ళి తీసుకురా, త్వరగా వెళ్ళరా, నేను కోర్టుకి వెళ్ళాలి. సార్ మనీ ఫస్ట్, టిఫిన్ నెక్స్ట్. వీడికి ప్రతిదీ డబ్బే. ఇదిగో తీసుకో. క్వార్టర్ రెడీ. తీసుకుని త్వరగా తగలాడు, ఎంగిల్ చేయకుండా తీసుకురా. ఐ విల్ ట్రై. నేను ఈ లోపు స్నానం చేసి కోర్టుకి వెళ్ళాలి. మీరు సరదాగా అలా జలకలు ఆడుకుని రండి, నేను అలా పోయి త్వరగా రారా. మందకి నీ వైన్స్ వస్తున్నా. ఉదయాన్నే తాగకూడదు. ఏం సార్ అప్పుడే అయిపోయింది స్నానమా? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి. ఈ రోజు కూడా రాలా? ఓ, స్నానం సంగతి తర్వాత, ముందు టిఫిన్ ఏది? ఇదిగోండి. ఏంట్రా ఇవి? ఇది సాయిబాబాదే, ఇది తలుపులు అమ్మదే, ఇది పతాంజలి బాబాది. తినండి సార్, బాగుంటదా? స్వచ్ఛమైన నెయ్యా? గుళ్ళో ప్రసాదాలా? ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారా ఏంది? మరి నేను టిఫిన్ ఇచ్చిన మందా? సర్వీస్ ఛార్జెస్ అయ్యా, పోయి తీసుకురావల్లా. నువ్వు బయటికి వెళ్ళరా. ఈసారి అవి కూడా తీసుకెళ్ళు, వెళ్ళు. టిఫిన్ మిగిలిపోయింది. గుళ్ళో ప్రసాదాలంట, గుళ్ళో ప్రసాదాలు. ఇడియట్. ఏడ్రాయిడా నన్ను అడుగుతాడు బావ, నాకేం తెలుసు? మీ లాయర్ ఉన్నాడా పారిపోయాడా? ఆడ తెరచాట్లాడుతున్నాడు ఇడా. మిస్టర్ మార్తాండం, ఎస్. ముందు మీరు లేచి నిలబడండి. ఇదేమన్నా స్కూల్ రోజు నిలబడటానికి?
కోర్టుకు టైంకి రావాలని తెలియదా మీకు? ఒళ్ళు ఎలా ఉంది? చల్లగా ఉంది. ఆర్డర్ ఆర్డర్. మనం నవ్వులు పాలు చేస్తున్నాం పోయిడా. చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది. కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు? ఇదండి కరెక్ట్ ప్రశ్న. ఈ రోజు రావుకాలం ఉదయం 10:30 వరకు ఉందండి. అందుకని కోర్టు బయట వెయిట్ చేశా. రావుకాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చా. నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు. ఇది బ్రహ్మాండమైన మాట. ఎంతైనా నెల్లూరోలే కదా. ఓ మై గాడ్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మార్తాండం, ఎస్ సార్. లేచి నిలబడవయ్యా. సారీ సార్. గొంతులో గోలీకాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మునుంటావేంది? నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా. పాస్. వాట్ 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 ఏమన్నావా? పాస్ అన్నా సార్. స్కూల్ పిల్లకాయలు క్లాసుకి రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ ఏదయ్యా? ఇది డౌన్లోడ్కి వెళ్ళే పాస్ కాదు సార్. మరేంది? ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో 4 రోజులు కావాలని అడుగుతున్నాను యువర్ ఆనర్. అబ్బో, అది కూడా ఒకటి ఉందా? ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను. రాకీ, కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను. మార్తాండం. ఇప్పుడు అందరూ పని. మిస్టర్ మార్తాండం, ఎస్ సార్. ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు 1000 రూపాయల జరిమానా, 3 గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను. సార్, మీరు సీరియస్గానే నిల్చోమన్నారా? ఆర్ యూ సీరియస్ అబౌట్ దట్? అంతే కదా మరే. ఒక్క 3 గంటలు రిమాండ్లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్. ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసి కరెక్ట్ చేయాలయ్యా. ఒకసారి నన్ను కలువు. సార్, ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమి అడగరండి సార్. క్వశ్చన్స్ అడగాల? ఎవరిని అడగాలి? ఎవరినైనా మీరే కదా అడగాల. నాకేం పని ఎవరిని అడగడానికి? అక్కడ ఏకతాంతో బాధిస్తున్నాడు కదా, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏదైనా మాట్లాడచ్చు కదా. వాడు 100 మాట్లాడతాడు. నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా. ఏందే అర్థం కాలేదా? ఓ కనీసం బెయిల్ కన్నా అప్లై చేయవయ్యా, బయట పడతావా? బెయిలా? దేనికి? బెయిల్ దేనికంటారండి సార్? ఒరే, నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారేంట్రా? మనల్ని బెయిల్ పైన బయట తీసుకురావాల్సింది. వీడు మనతో పాటు జైలుకి వస్తాడేందిరా? ఏడ దొరికాడు ఆణిముత్యమా? నాకు మాత్రం ఏం తెలుసు, వచ్చిన తర్వాత తెలిసిన ఆణిముత్యం స్వాతిముత్యం. ఎందుకురా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ లో పెడతారు? కేసు వదిలేయండి, మర్చిపోండి. కేసు గురించి మర్చిపోండి అమ్మా. నేను నీ గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. నిన్ను నా రోల్ మోడల్ గా తీసుకున్నాను. కానీ కోర్టులో నీ పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు. రోల్ మోడలా? నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు రోల్ మోడల్ గా తీసుకున్నావు? చూడమ్మా, లా చదివితే లాయర్ అవుతావు, నన్ను ఫాలో అయితే ఫూల్ అవుతావు. ముందు నువ్వు కూర్చోమ్మా, కూర్చోమ్మా. రాకిని కళ్యాణ్ని విడిపిస్తావని నేను తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళడం ఏంటి? ఇంటెలిజెంట్ క్వశ్చన్. నాకు సమాధానం కావాలి. చూడమ్మా, కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కో దారి ఎంచుకుంటాడు. నేను ఈ దారి ఎంచుకున్నాను. నేను కూడా లా స్టూడెంటే కదా మావయ్య, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా? ఒక పని చేయి, జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు, నువ్వు ఫైన్ కట్టినా నిడిపిస్తూ ఉండు. అదే నువ్వు నాకు చేసే హెల్ప్. అది కాదు మావయ్య. అంతే. అంతేనా? ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్స్ పర్ఫెక్ట్. ఓకే. హలో, లాయర్ మార్తాన్ టాకింగ్. చెప్పండి. వస్తాను, షూర్. ఉంటాను. ఎవరు మావయ్య? అదేనమ్మా, లాయర్ ఏకాంతం లేడు. ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట, తన ఆఫీస్కి నన్ను రమ్మన్నాడు. ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయామని పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా. ఆడి సంగతి చూద్దాంలే. అబ్బు, బాగానే సంపాదించాడే. వచ్చారా? మా ఆఫీస్కి వచ్చినందుకు థ్యాంక్స్ సుమి. సుమి ఏంటంటే జిమ్మీలాగా? జిమ్మి రమ్మి అనకండి, అపచారం.
సుమ్మి అంటే అంతా శుభం అని. అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట. చాలా అండి. అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ని అయ్యాను. మీరు? నేను ప్లేటర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి. అదేనా బాగా చేస్తున్నారా? ఏదో బాగానే జరుగుతుందండి. ఏంటి ఇంతకీ ఎందుకు రమ్మన్నారు? మీకు ఒక కేసు గురించి చెప్దామని. కేసా? ఎవరండి ఆవిడ? కేసు అంటే ఆవిడే ఈవిడే కదండి, కోర్టు కేసు. ఓహో, కోర్టు కేసా? చెప్పండి. మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు. పులకరించిపోవటాలు పులిహోర పొట్టాల తర్వాత అండి, ముందు పాయింట్కి రండి. వస్తా. ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను. వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి, ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది. ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా? నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి. ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ? ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్. దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆ 30 రోజుల్లా అన్న కరెక్ట్ గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది. మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను. ఏంటిది? ఎవిడెన్స్ ఫైల్. ఎవిడెన్స్ ఫైల్ సార్? నాకు దేనికి? ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది. హెల్ప్? నాకేమైనా బుక్ చేస్తున్నావా? ముష్ట భిక్షం వేస్తున్నావా? భిక్షమా? ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? కఠినంగా మాట్లాడక కవులుంచుకుని మాట్లాడమంటావా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా? రా. అవునరా? మళ్ళీ రానా? లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నిన్ను మోసం చేస్తే నాకేం వస్తుంది బొంగు? ఇక ఆపు. అసలే నీ సైలెన్సర్ కి సౌండ్ ఎక్కువ, పికప్ తక్కువ. ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం. నో, నెవర్. యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్. నన్ను ఫూల్ అంటావా? నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్. మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి? గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం. గెట్ అవుట్. అభిమానంతో పిలిచి అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను రాసుకో. నీ ఇన్వెస్టిగేషన్ తప్పని, నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది. అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది. నా పవర్ ఏంటో నీకు తెలియదు. ఆఫీసులో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా? ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత వెలిగిపోతాయి. వెలిగిపోవడానికి నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా, జీవన జ్యోతివా? ఆశా జ్యోతివి కూడా కాదు. నేను ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. నేను గెలవటానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు. నా సర్వీస్ లో దిస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్. ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్. కొండ బద్దలు కూడా చెప్తున్నాను, ఈ కేసు నేనే గెలుస్తాను. నువ్వు కుండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడుకాయలు కొట్టి మరీ చెప్తున్నా. ఆ కాయలే పగలు కొట్టి చెప్పుకో. ఈ కేసు గెలిచేది నేనే. డియా జోడి. నేను పోటీలోకి దిగినంత వరకే బారిస్టర్ని. వన్స్ దిగానంటే డిజాస్టరే. నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు. ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది. నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి, లేదంటే నువ్వు ఓడిపోవటానికి వెయిట్ చేయి. నువ్వు ఈ కేసు గెలవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఇస్త్రీ పెట్టా. ఈ కళ్ళలో వేడి చూసావా? నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా? థర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోద్ది. జ్వరం వచ్చిందేమో చూపించుకో. ఇప్పుడు చెప్తున్నా, గుర్తు పెట్టుకో. ఈ కేసు గెలిచేది నేనే. చూద్దాం. ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది. ఈ కేసు గెలిచేది నేనే. చిచ్చి, వాడికి ఎంత ధైర్యం అమ్మా! నన్నే పిలిపించి ఇన్సల్ట్ చేస్తాడా? ఏమైంది మావయ్య? ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఏం జరిగింది? వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా. అసలు ఎందుకు రమ్మన్నాడు? ఎవిడెన్స్ ఫైల్స్ కోసం. ఎవిడెన్స్ ఫైల్సా? మరేవి? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అలవాటు లేదు. ఏంటి? వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా? వాడు సుమతి శతకాలు. ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా? లేదు. తీసుకోలేదా? అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులుగా 100 సార్లు అడుగుతావేంటమ్మా? అక్కడ నా జరిగింది సన్మానం కాదు, అవమానం. కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి. ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేసు ఏంటో అర్థమయ్యేది. కోర్టు రూల్సా? అంటే తెలిసి మళ్ళీ నేనేమైనా తప్పు చేశానా? బా మావయ్య, ఒకసారి నా జాతకం నేనే చూసుకోవాలి. అమ్మ కీర్తి, నువ్వేం బాధపడకు. ఆ ఫైల్స్ తీసుకొచ్చే బాధ్యత నాది. బావా బావా వినపడతాను చెప్పా. ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళందరూ బాగా ఫేమస్ అవుతారా? ఈ లెక్క మనం కూడా ఫేమస్ ఫిగర్సే బావు. రే, ఫేమస్ అవ్వాలంటే ముందు రిలీజ్ అవ్వాలిరా. ఆడి వల్ల మనం బీపీలో ఫేమస్ అవుతున్నాం. కరెక్టే బావా. వాడు కోర్టులో చేసే ఓవర్ యాక్షన్ వల్ల మనకి అబాయిసినట్టుంది. కేరళకి వరదలు వచ్చినట్టు మన జీవితాల్లోకి వీడు వచ్చాడు. ఆడు హెల్ప్ చేస్తున్నాడు
ఆడే లా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. నాకైతే ఏం అర్థం కావట్లా. ఛీ, సార్ వస్తారా బెయిల్ ఇస్తారా అయ్యా, వాడైతే మనకి కేసులో గెలిపిస్తాడ నమ్మకమేలే. ఛీ. ఫస్ట్ డే నుంచి వాడిని మనం నెగిటివ్ గానే చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఒకసారి పాజిటివ్ గా చూద్దాం. నాకెందుకో వాడు మనల్ని కేసులో గెలిపించి మన జీవితాల్లో దీపాలు వెలిగిస్తారన్న నమ్మకం నాకుంది. ఇదేం ట్విస్ట్ మావా? ఎగ్జామ్లే పడుకో. అమ్మయ్య, దొరికిందిలే దొరికిందిలే. నమస్తే సార్. ఇవి ఎవిడెన్స్ ఫైల్స్ కావా? మళ్ళీ దెబ్బడిపోయింది. జంగిలీ పనులు చేయడానికి సిగ్గులేదు నీకా? ఏమిటి సుమి ఈ వేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు? ఓ ఎవిడెన్స్ ఫైల్ కోసమా? ఇది సినిమా కేసులకు సంబంధించిన ఫైలు. లా ఒక్కింత లేదు, చదివాడు గాని. ఒక్కలో తమను పగలంటారా నీ బోందా? స్కూలు పిల్లకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్మునుంటావేంది? మాట్లాడు. ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చేయడమేంది? అప్పుడు తీసుకోవాలనిపించలేదు, ఇప్పుడు అడగాలనిపించలేదు, అందుకే ఇలాగా. చూసారా సార్, సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. ఈడొకడు సుమి సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. సార్, ఆ. ఎప్పుడు నెగటివ్ గానే మాట్లాడతారు, పాజిటివ్ ఉండదా? ఏం ప్లేడరో గొంతు లేస్తుందే. బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్. అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ విషయం బయటికి తెలిసిందనుకో పరువు పోదు సార్. ఇది ఏమైనా బయటికి చెప్పుకునే విషయం అండి? పరువు వద్దని తెలిసినప్పుడు ఎందుకు చేశావు? నీ తెక్క దశలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పారుతుంది. పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్? చింత పిక్కల సాకులు చెప్పడానికి సిగ్గులేదు నీకా? సరే సార్, నేను బయలుదేరుతున్నాను. ఆగో, ఇదిగో ఏకాంతమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా? ప్లీజ్. సరే సార్. ఇట్లా అందరికి చెమటలు పెట్టించే బదులు బెయిల్కి అప్లై చేయొచ్చుగా. బెయిలా? దేనికి? బెయిల్ దేనికంటావేంది? బెయిల్ దేనికిస్తారో నీకు తెలియదా? నీకు తెలుసా? ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న ఇదే. ముచ్చుకో మాలూం. మాకు మాలూం. అయితే అప్లై చేయొచ్చుగా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోరండి. నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా. ఇదిగో ఎవిడెన్స్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎవరి చేతనా చదివించుకో, బయలుదేరు. పైత్యానికి కూడా ఒక పద్ధతి ఉంటది, పిచ్చికి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటది. వీడిది పిచ్చో పైచో అర్థం కావలేదప్పా. ఎర్రి. వాడు చెప్పింది కరెక్టే అండి. ఆడికా మనక ఎర్రే. ఎవరు వాళ్ళు? బ్యాంక్ స్టాఫ్. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నన్ను జాబ్లో సస్పెండ్ చేశారు. వాట్? నేరం రుజువైన నిర్దోషం ప్రూవ్ అయ్యే వరకు నేను తిరిగి జాబ్లో చేరలేను. నేను తప్పకుండా కేసు నుంచి బయటకు తీసుకొస్తాను, నాది బాధ్యత. అనవసరంగా నువ్వు నా వల్ల చాలా సఫర్ అవుతున్నావు. నాకు నీ మీద ప్రేమ ఉందని గుర్తుపెట్టుకున్నాను, కానీ స్వార్థం ఉందని గుర్తించలేకపోయాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? మనం విడిపోదాం. వాట్? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఈ కేసు నుంచి బయటపడతానా, అసలు బయటకు వస్తానా లేదా అన్న గ్యారంటీ లేదు. నేరం రుజువైతే ఎన్నేళ్ళు శిక్ష పడుతుందో కూడా తెలీదు. నా ఫ్యూచర్ ఎలాగో నా చేతిలో లేదు. నీ ఫ్యూచర్ రిస్క్లో పడుతున్నామోనని భయంగా ఉంది. ప్రేమకి భవిష్యత్తుకి మధ్యలో భయం ఒకటి ఉందని గుర్తు చేస్తున్నావా? ప్రేమ భయానికి లొంగకపోయినా భవిష్యత్తుకి భయపడాలిగా. ప్రేమించిన అమ్మాయి కలలో చూస్తూ ప్రపోజ్ చేయడానికి రాని ధైర్యం బ్రేకప్ చెప్పడానికి మాత్రం ఎలా వస్తుంది? నా ప్రేమని సంతోషానికి కారణం అవ్వాలనుకున్నాను, కానీ అదే కన్నీళ్ళకి కారణం అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రేమించిన వాళ్ళ కోసం వచ్చే కన్నీళ్ళు విడిపోవడానికి కాదు, కలిసి ఉండడానికి.
ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పోరాడాలి, భయపడి పారిపోవడం ఏంట్రా? వేరువేరుగా ఉన్న మన ఇద్దరిని ప్రేమ ఒకటి చేసింది. ఒకటిగా ఉన్న మనం ఎప్పటికీ వేరవ్వలేం. ఐ లవ్ యూ. లవ్ యూ టు. సముద్రాన్ని దాటి ప్రేమని జయించడానికి ఇది రామాయణం కాకపోవచ్చు, కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఈ సీత నీకోసం ఎదురు చూస్తుందని మర్చిపోకు. సారీ. గురుడు మూడో స్థానం. ఆ? హలో, నేను లాయర్ మాట్లాడని మాట్లాడుతున్నా. ఓ మీరా? మీ అబ్బాయి జాతకం ఇప్పుడే సరి చేస్తున్నా. మీరేం టెన్షన్ పడకండి. మీ అబ్బాయి పెళ్ళికి మంచి ముహూర్తం పెట్టే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఉంటాను. ఎవరు మావయ్య ఫోన్లో ముహూర్తం పెడతానంటున్నారు? అదేనమ్మా, కొత్త కేసు ఒకటి వచ్చింది. టేకప్ చేసే ముందు మంచి ముహూర్తం చూద్దామని. కొత్త కేసు ఏంటి మావయ్య? ముందు నువ్వు కూర్చోమ్మా, అసలే ఎండను పడొచ్చావు. ఇంకేంటమ్మా కబుర్లు? ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు దేనికి? ఉన్న కేసుకే బెయిల్ అప్లై చేయట్లేదు నువ్వు. చూడమ్మా, బెయిల్ తీసుకోవటం నాకు చేతకా కాదు. నా ఫస్ట్ కేసులో డైరెక్ట్గా వాళ్ళు కేసు గెలిచాక బయటికి రావాలి. అంతేగాని బెయిల్ తీసుకుని బయటకు వస్తే నాకు అవమానం, నన్ను నేను తగ్గించుకున్నట్టు అవుద్ది. ఇది నా సెంటిమెంట్ అమ్మా. నేను ఫిక్స్ అయ్యా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. అంతే. అంతేనా? అంతే. సార్ స్నాక్స్ టైం. ఈసారి ఏ గుళ్ళోదిరా? గుళ్ళోది కాదు, మా ఇంటానికి కైప్సాం భజన జరుగుతుంటే 2 దండాలు పెట్టి 4 కప్పులు తెచ్చేసా. బయటికి వెళ్ళరా. చాలా బాగుంటాయి సామే. హలో, ఏందో ఈయన ప్రసాద్ తినే ప్రాప్తే లేదు. ఇది కూడా మనకే. ఏమ్మా, ప్రసాదం ఏమైనా తింటావా? అసలు నువ్వు ఎందుకు వచ్చావమ్మా? ఏం లేదు మావయ్య, మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ఫైల్స్ ని స్టడీ చేశాను. మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసుకి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేశాను. వెరీ గుడ్. ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేస్తే ఈ కేసుకి హెల్ప్ అవుతుందేమో మావయ్య. అది అక్కడ పెట్టేళ్ళమ్మా, నేను తర్వాత చూస్తా కదా. ప్లీజ్ మావయ్య చూడండి ఒకసారి. అలాగేనమ్మా, అక్కడ పెట్టు. నువ్వు బయలుదేరు. రే పాపకు ఒక ఆటో చెప్పు. ముందు ఈ జాతకం సంగతి చూడాలి. యువర్ ఆనర్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పేపర్స్, ఫోటోస్, ఎవిడెన్స్ కాపీస్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ ఇద్దరు ముద్దాయిలు కాట్రాజ్ సింగ్ హత్య చేసి పారిపోతుండగా 3 వ్యక్తులు చూశారు. ఆ 3 సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. భద్రం భద్రం భద్రం. మీ పేరు? భద్రం సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను రైల్వే గార్డెన్ సార్. ఆ రోజు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి. ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అయింది. బాగా ఆకలేసింది. మా ఆవిడ నిద్ర లేపడం ఎందుకని నేనే టిఫిన్ చేసుకుంటున్నాను. కరెక్ట్ గా అదే టైంకి అదిగో వాళ్ళిద్దరున్నారే, వాళ్ళు దాబాలోకి వెళ్ళడం నేను చూశాను సార్. కొంచెం సేపు తర్వాత నేను టిఫిన్ తింటున్నప్పుడు నాకు తుపాకీ కాల్చిన శబ్దం వినిపించింది. ఏమైందని టెన్షన్తో బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరూ హడావుడిగా కారులో పారిపోయారు సార్. కారు ఇదేనా? ఇక్కడ కారు లేదు సార్. ఓ, ఈ కారే సార్. ఆ ఇద్దరు ఈ కారులోనే పారిపోయారు సార్. ఓకే, యు కెన్ గో. రెండో సాక్షిని కూడా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. సుమన్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నీ పేరు? సుమన్. డాబాలో వచ్చి జరిగే టైంకి నువ్వు ఎక్కడున్నావు? రోడ్డు కట్టు పక్క పని చేసుకుంటాను సార్. సడన్ గా డామ్ డామ్ అని తుపాకీతో కాల్చిన శబ్దం వినపడింది సార్. నేను కంగారు పడి డాబా వైపు చూసేసరికి ఆ ఇద్దరు కుర్రాళ్ళు డాబాలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కి పారిపోయారు సార్. నువ్వు చూసింది ఈ కారేనా? ఈ కారే సార్. సేమ్ జిరాక్స్ ఈ కారే సార్. ఓకే, యూ కెన్ గో. అమ్మా, ఆ రోజు డాబాలో హత్య చేసి పారిపోయిన వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని గుర్తుపడతారా? అదిగో వాళ్లే. యువర్ ఆనర్, ఈ 3 చెప్పిన సాక్ష్యాధారాల ప్రకారం వీళ్ళు నేరం చేశారని రుజువైంది. అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని కాల్చి చంపినందుకు కళ్యాణ్ని, అతనికి సహకరించినందుకు రాకీని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మిస్టర్ మార్తాండం, కోర్టులో నిద్రేందయ్యా?
ఇతను లాయర్గా ఎందుకు పెట్టుకున్నారయ్యా? మార్తాండం గారు, మిస్టర్ మార్తాండం, చర్చి గారు వాదించమంటున్నారు, కేసు విచారించండి. సార్, ఆ ఏకాంతం చెప్పిందంతా సొల్లండి. వాడి మాటలు నమ్మకండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా యువర్ ఆనర్. ఇతను సొల్లు గిల్లు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాడు. లా చదివాడా, ఎల్కేజీ చదివాడా? నేను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉండాలి లేవయ్యా. మీరు కూర్చోండి. సొల్లు అనే మాటను కోర్టు రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. మిస్టర్ మార్తాండం, ఎస్ సార్. లేచి నిలబడవయ్యా. నువ్వు ఇంకొకసారి కోర్టులో సొల్లు మాటలు మాట్లాడావంటే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాను. సారీ సార్. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు వాళ్ళని విచారించవచ్చు. అబ్బే, వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదండి. కానీ ఒక డౌట్ ఉంది. ఏందద్యా? వాళ్ళు నిజమైన సాక్షులా, దొంగ సాక్షులని? దొంగ సాక్షులా? అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? అదే సార్, ఆ ఏకాంతం వాళ్ళని విచారిస్తున్నప్పుడు వాళ్ళు బట్టి పట్టి మరీ చెప్తున్నారండి. బట్టి బట్టి చెప్పడం ఏంట్రా? వాళ్ళు బట్టి పట్టినట్టు నీకెలా అర్థమైంది? ఎందుకంటే నేను కూడా బట్టి పట్టి చెప్తాను కాబట్టి. ఆహా, ఇది నిజం సార్. నీ ఎర్రి ఇంకా తగ్గలేదురా. కోర్టులో నిద్రపోయినందుకు గాను డిఫెన్స్ లాయర్ మార్తాండం గారికి 3,000 రూపాయల జరిమానా మరియు 18 గంటలు జైలు రిమాండ్ విధించడమైనది. నీకు దండం రా నాయన. ఈడేనా రోజు జైలుకి వస్తున్నాడా? ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేయడం అనేది. హాయ్. అర్థమైంది. రాత్రి జైల్లోనే మిమ్మల్ని ఇద్దరిని కలుద్దాం అనుకున్నానయ్యా. కేసు గురించి బాగా స్టడీ చేయటం వలన హాయిగా నిద్ర పట్టేసింది. అందుకే కలవలేకపోయాను. కలిసి ఉండాల్సింది. కస్తీరా కప్పెట్టేసేవాళ్ళం. ఈ కేసులో సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయ్యా. అవతల ఏకాంతం గాడు వాడి తెలివితేటలతో సాక్షులందరినీ హిప్నటైజ్ చేశాడు. అందువల్ల అందరూ ఒకే పాట పాడుతున్నారు. నేను కూడా అతి తెలివితో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మనం సాక్షుల్ని మార్చేద్దాం. మార్చాల్సిన సాక్షుల్ని కాదు, లాయర్ని. వాట్ పప్పీస్ యు ఆర్ టాకింగ్? సార్, మేము లాయర్ని మార్చాలనుకుంటున్నాం సార్. నువ్వు ఉండు. ఒరే, దొంగ నోట్లు మార్చినట్టు లాయర్లు మార్చడం ఏంట్రా? నో, ఈ మిషన్ ఇంపాసిబుల్ కి నేను ఒప్పుకోను. సార్, ఈ జనరేషన్ లో లాయర్స్ చాలా అప్డేటెడ్ గా ఉన్నారు. మీరుగా అవుట్డేటెడ్ గా లేరు. ఒరే, మీ జనరేషన్ లో రామాయణం అంటే కిడ్నాప్ కేసు అని, మహాభారతం అంటే ప్రాపర్టీ కేసు అని భ్రమలో ఉన్నారు. కాస్త ఓపిక ఉండాలరా దేనికైనా. అయినా నేను శంకుస్థాపన చేసిన కేసులో వేరే ఎవడో గృహప్రవేశం చేయడం ఏంటి? ఇది చీటింగ్. ఇది నువ్వు పెట్టే టార్చర్ చీటింగ్ కాక నీకు దండే దండమేడమంటా. ఒరే, నా మాట వినండిరా. ఆ సాక్షులు నేను విచారిస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. జైల్లో ఏం చేస్తున్నారా ఎంత ముందుగా ఉన్నారు? ఒరే, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ తరపు నేను వాదిస్తాను. డోడ్ పోయేదే ఉంది, మహా అంటే ఇంకో వాయిదా. నువ్వు ఏందే ఈ కేసులోంచి నువ్వు బయటపడ్డా వేరే చీటింగ్ కేసులో నేను లోపల దోస్తా. ఎప్పుడు అలా చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం. నువ్వు ఉండమ్మా. అన్ప్రొఫెషనల్ ఖైదీస్ అని వీళ్ళంతా చూస్తా. నువ్వురా. కళ్యాణ్ ఆ డెసిషన్ తీసుకోవడంలో తప్పులేదురా. కానీ కొత్త లాయర్ అంటే కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. నువ్వు ఇంకేం చెప్పద్దు. ఇంతవరకు కోర్టులో జరిగిన అవమానం చాలు. మీ మావయ్య విషయంలో నేను తీసుకున్న రిస్క్ చాలు. వదిలే. అలా మాట్లాడుకు ప్లీజ్. మావే కోసం కాకపోయినా నా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా, ప్లీజ్. ఈ ఒక్కసారికి నా మాట వినరా. నీ ఇష్టం తీసుకోపో. సారీ మావయ్య, వాళ్ళేదో టెన్షన్లో నీతో అలా మాట్లాడారు. వాళ్ళ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ కేసుని వాదించడానికి రాఖీ కూడా ఒప్పుకున్నాడు మావయ్య. కళ్యాణ్ కొత్త లాయర్ని పెట్టుకున్నా నా కోసం రాఖీ తరపున నువ్వే వాదించు ప్లీజ్ మావయ్య. చాలమ్మా, పెళ్లి చేసుకోకుండా సన్యాసినయ్యాను. ఈ కేసును వాదించి సన్నాసనయ్యాను. ఇక చాలు. నాకు నువ్వు ఒక్కడివే హోప్. ఎలాగైనా ఈ కేసుని వాదించు. రాఖీని రిలీజ్ చేయించు మావయ్య. రాఖీ లేకుండా నేను బ్రతకలేను. మీలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలో క్లారిటీ లేదు. తొందరపడి ప్రేమించడం, ఆ తర్వాత బాధపడటం. ఇప్పటికైనా చెప్తున్నాను, ఆ రాఖీ గారిని ప్రేమించి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు. వాడి లవ్కి బ్రేకప్ చెప్పి నువ్వు కూడా నాతో పాటు వచ్చేసాయి. వాడి పాపను వాడే పోతాడు. నెవర్. రాఖీకి దూరంగా బ్రతకడం నా వల్ల కాదు మావయ్య. శతకోటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో నీదొక బోడీ లవ్ స్టోరీ. నువ్వు ఆఫ్టర్ ఆల్ వాడి లవర్వి. నువ్వేదో వాడికి భార్యలాగా, వాడేదో నీ మొగుడులాగా ఓ ఫీల్ అయిపోతావేంటి? అవును, వాడు నా మొగుడే, నేను అతని భార్యని. అమ్మా,
నువ్వు వాడి భార్యవా? ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా? మనం ఎప్పటికీ విడిపోం. మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది, మనిద్దరం ఒక్కటవడం. నీకు ఇష్టం లేకపోతే వదిలే. మనం ఎప్పుడు ఒకటవుదాం. పెళ్ళి అయిపోయిందిగా, ఇంకా మనల్ని ఎవరూ విడదలేరు. నిజంగా ఇక్కడ జరిగిందంతా నాకు కలలా ఉంది. పోనీ రెండోసారి పెళ్లి చేసుకుందామా? రెండోసారి ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి చేసుకుందాం. ఓ, అదొకటి ఉంది కదా. ఇలా పెళ్లి చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏంటి అప్పుడే మర్చిపోయావా? ప్లాన్ ప్రకారం నువ్వు రేపు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మన లవ్ విషయం మాట్లాడు. ఓయ్, రేపు నా వల్ల కాదు. బ్యాంక్ పని మీద కొవ్వూరు వెళ్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళాలా? ఆఫీస్ పని కదా, తప్పదు. తొందరగా వస్తావు కదా. హే, 2 డేస్లో నీ ముందు ఉంటాను. ఐ ప్రామిస్. చిల్, ఓకే? ఐల్ బి బ్యాక్. టిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ. ఐ లవ్ యూ. పద. అలా ఆఫీస్ పని మీద వెళ్ళిన రాకి ఈ కేసులో ఇరుక్కున్నాడు మావయ్య. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎంత పనిచేసావమ్మా. సారీ మావయ్య, ఏం జరిగినా మేము విడిపోకూడదని అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాం. కానీ పరిస్థితులు నిజంగా మమ్మల్ని దూరం చేశాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు మావయ్య. నాన్నకు మా పెళ్లి విషయం చెప్పదు మావయ్య, ప్లీజ్. చూడమ్మా, మీ జనరేషన్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీరు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు, కానీ కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకోరు. ఈ జనరేషన్తో పాటు మనం కూడా మారాలి. నేను దాన్ని కాదన్ను, కానీ సాంప్రదాయాలు మారవు. వాటిని మనం మార్చలేవమ్మా. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలన్నదే చనిపోయిన మీ అమ్మ కోరికమ్మా. మీ అమ్మకు తమ్ముడిగా నిన్ను సంతోషంగా ఉంచడమే నా బాధ్యత. నీ జీవితం బాగుండాలని ఈ కేసు నేను టేకప్ చేస్తాను. మీ ఇద్దరిని కలుపుతానమ్మా, ప్రామిస్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. ఒక్కసారి నువ్వు ఈ ఫైల్స్ చెక్ చేసి మ్యాటర్ ఏంటి? వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే, మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తరిల్లిపోవాలా. ఆశపడుతున్నావా? కేసును భూచక్రాల పరిగెట్టిస్తా, జరుగు. నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావే. నువ్వు జాలి ఎల్ఎల్బి మరి. చూడు, నువ్వు దద్దని వాళ్ళకి అర్థమైపోయిందిరా, అందుకని ఒక కొత్త లైన్ తీసుకొచ్చారు. ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు. కేసు ఏంటో తెలుసా? ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది. మిస్టర్ భేతాళం, మీ వాదన మొదలు పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారైన జమ్ములింగం గారికి ధన్యవాదాలు. జామేంట్రా? అబ్బో, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్లు నిర్దోషులు యువర్ ఆనర్. ఈ నెల 4th కరెక్ట్ 4th కాట్రా సింగ్ అనే వ్యక్తిని మర్డర్ చేశారు యువర్ ఆనర్. నా క్లయింట్స్ కి మర్డర్ కి ఏ సంబంధం లేదు యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్లను శిక్షించరాదని ఈ కోర్టును బ్రతిలాడుకుంటున్నాను యువర్ ఆనర్. అమ్మయ్య,
ఈ కేసు ఇప్పుడు ఎప్పుడైతే వెళ్దాం. గివ్ మీ వాటర్. బాగా వాదించాను కుళ్ళుని. యో ఈ నత్తేందయ్యా భలే వాయించానులే. భలే వాదించా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యో ఏందా వాదించడమా? అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా. నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ ఏదో ఒకటి చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. మీకు ఇలాగే జరగాలి. నేను పరిగెట్టిస్తా. యాడ్ నుంచి వచ్చారా మీరందరా ఒకరి తర్వాత ఒకళ్ళ? చిచ్చి. మిస్టర్ భేతాళం, ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్, సాక్షులను క్వశ్చన్ చేయడానికి. ఆశపడుతున్నాడు యువర్ ఆనర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆశపడ్డం ఏందయ్యా? అది నీ డ్యూటీ. కేసు గానివయ్యా, పొద్దు గట్టుందే. అసలే నీ నాదస్వరానికి పావులు చేరిన జాగ్రత్తయ్యా. భద్రం భద్రం భద్రం. కాపాడు స్వామి. పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ దద్దిగాడి కన్నా అది దద్దిగాడే బెటర్. ఈడు కాలికే కజిన్ బ్రదర్లో ఉన్నాడు. చిచి, ఇది నాకు అంటుకునిలా ఉంది. ఇది నీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ ఏం పీకుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా. ఓ లంచా? ఆ రోజు మధ్యాహ్నం వద్దులే, ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఓహో. మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు? 50 అడుగుల దూరం నుంచి చూశాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లయింట్స్ అని చూసావా? చూశాను సార్. ఓకే. నువ్వు కళ్ళద్దాలు వాడతావా? అప్పుడప్పుడండి. ఏది నీ సోడబుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు. చూపించాలి, లోపల పెట్టు. హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా? లేదు సార్. మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకొని ఉన్నాడు. ఎస్, ముఖ్యంగా ఈ కేసులో A1 ప్రత్యక్ష సాక్షివి, పైగా సైట్ పేషెంట్వి. కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్లను అంత దూరం ఎలా చూడగలవు? ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. బేతాళం, ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్. వీటికి కళ్ళు దుబ్బాయని ఎలా ప్రూవ్ చేయలేబా? ఎస్. నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా? ఒకటిది నలుపు, ఇంకొకటిది తెలుపు. నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు. చొక్కాన్న మార్చుకోవాల్సింది. చాలు చాలులే. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నించిన చాలులే. దా. ఐ హార్టెడ్ యువర్ ఆనర్. నీ అమ్మ బడవ. బేతాళం. బేతాళం, మంచినీళ్ళు తాగు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షులను విచారిస్తారా? ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను. కమ్మరి కట్టలు తిని కోర్టుకు రావటం కాదు. ఎస్ యువర్ ఆనర్. ఆ దద్దోజనంగాడు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్సే పో. ఈ కేసులోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అయ్యిందా నీ కచేరీ మేడమా? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడమయ్యా. ఎస్ మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కారులో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ వచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. పొట్లకాయ ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 minutes. 2 minutes? ఎస్ సార్. ఆర్ యు షూర్? సక్సెస్ఫుల్ గా. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు. నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు. Am I right? రైట్ సార్.
గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు ఎమ రైట్? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. సారీ. నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 minutes లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి, అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వేం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచి. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్, మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా, నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్. గుండెలు గుర్తు పెట్టుకున్నా కూడా నూడిల్స్ ఇలా మర్చిపోయాను. మిస్టర్ భద్రం, అయ్యా, నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు. ఎలా చేస్తావు? సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా వండుతాను సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్సా? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను. 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్. ఇదేమైనా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 minutes లో నువ్వు ప్రిపేర్ చేయాలి. సార్ నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావు లేదా? మిస్టర్ మార్తాండం, పాస్పోర్ట్ ఎన్నిళ్ళు కడిగినట్టు అడిగిందే అడగతావేంది? ఇక గాని 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? సార్ ఈ క్వశ్చన్ కాకుండా ఇంకా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మార్తాండం, ఇక నువ్వు గాని. కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 minutes లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి. సార్ సార్ నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు? సార్ 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 నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను 2 minutes లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్. నన్ను క్షమించండి సార్. సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉండదని భావిస్తున్నాను. యు మే గో. కీర్తి సార్ ఎరగదీశారు సార్. ఇది వాదించడం అంటే. ఓ నువ్వు బలేలే కానీ బయలుదేరండి. నీ సైలెన్సర్కి పొగ ఎక్కువ, పికప్ తక్కువ. అంటే బండి బోర్కి వచ్చింది. షెడ్యూకి పంపించు. ఏంటమ్మా? నా కేసు మీరే ఎట్టన వాయించాలి సార్, ప్లీజ్ సార్. డెఫినెట్లీ. ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. దండం సార్. దండాలి సార్. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిందా సార్? పని అంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్. మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు? రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాది సార్. పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను. లోడ్ వచ్చిందా? వచ్చింది. డౌన్లోడ్ అయిందా? అయింది. హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు, నిజమేనా? నిజమే సార్. యువర్ ఆనర్, ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం. అలాంటిది రాత్రి పూట 5 సెకండ్ల గ్యాప్లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్. దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్. వీడు పెద్ద టామ్ క్రూజ్ మరి. ఎందుకు మిషన్ ఇంపాసిబుల్? సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కారు అని అనుకోవచ్చు కదా. ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు? ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి. ఓయమ్మ నాడి బలంగా కొట్టుకుంటాను అదే. ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. పక్కా? పక్కా సార్. కరెక్ట్? కరెక్టే. సరిగ్గా చూడు. ఇదే సార్. మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. అయ్యో సత్య ప్రమాణంగా సార్, ఆ రోజు నేను చూసి నీ కారే సార్. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ కారు ఎవరిదో తెలుసా? తెలుసు సార్. ఓతో ఆ ఇద్దరు ముద్దల్లే. కాదు, ఇంకోటిది సార్. జడ్జి గారిది. జడ్జి గారు ఇప్పుడు చెప్పరా, నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా? సార్ మీరు ఇచ్చిన శాక్తం మొత్తం సార్ ఫ్రాక్చర్ అయిపోయింటా సార్. నేను ఆ రోజు చూసింది వీళ్ళని కాదని చెప్పి ఒప్పుకుంటా సార్. నన్ను వదిలేండి సార్, నేను ఇంటికి పోతా. ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ. చూడమ్మా,
వెళ్ళేటప్పుడు 4 లాలీపాపులు కొనుక్కెళ్ళు. ఉంటే సార్ దండాలి సార్. సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇట్స్ ఓకే. అబ్బో, నన్ను ఇరికిచ్చాడేందుడు? మామగారు, ఆ రోజు రాత్రి మీరు ముద్దాయిలను చూసినప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారా? పెట్టుకునే ఉన్నా. ఆ? అటు కాదమ్మా, ఇటు చూసి చెప్పండి. కళ్ళద్దాలు పెట్టుకునే చూసినా. మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 60 సంవత్సరాల నుంచి. 60 సంవత్సరాలు. ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు? 30 అడుగుల దూరం నుంచి కనపడ్డారు. 30 అడుగులు. 30 అడుగులు అంటే యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. ఇది పట్టుకోండి. అమ్మా, ఇవి ఎన్నేళ్ళు? 4 వేళ్ళు. ఇవి 4 ఏళ్ళు అంటే యువర్ ఆనర్, 4 ఏళ్ళు. సరిగ్గా చూడండి మిస్టర్ ఏకాంతం గారు, 4 ఏళ్ళు. అవునా? ఈ సాక్ష్యం చెల్లదు యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నౌ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు తొలగించడమైనది. ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువర్ ఆనర్? మిస్టర్ ఏకాంతం. నేనా? మిస్టర్ ఏకాంతమా? బావా ఏకాంతం ఏంది బావా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మిస్టర్ ఏకాంతం, కోర్టు వారికి సహకరించండి. ఏకాంతం గారు, బోన్లోకి వెళ్ళేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం. అబ్బో, నీకెంతలా తెలిసిపోయిందా? ప్లీజ్. యువర్ ఆనర్, మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీ వాదన మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. లాయర్ గారు, Yes. మీ పక్కన ఉన్న అతన్ని ఎప్పుడైనా చూసారా? చూడలేదు. పోనీ కలిశారా? కలవలేదు. ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా? చూడలేదు, కలవలేదంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు యువర్ ఆనర్. ఓ, ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు? ఎటువంటి సంబంధం లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ వీడియో చూడండి యువర్ ఆనర్. హలో సార్. ఎలా ఉన్నావు గోకుల్? చాలా బాగున్నాను సార్. నువ్వు నా కోసం ఇంకో మర్డర్ చేయాలి. ఈ కాటా సింగ్ తెలుసు కదా, ఆ స్థలం నాకు ఇవ్వని పమ్మన్నాడు. అందుకనే వాడిని పంపించాల్సి వస్తుంది. ఈ డబ్బు ఉంచు. ఈ హత్యలో నా ప్రమేయం ఉన్నట్టు అనుమానం కూడా రాకూడదు. షూర్ సార్. పని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి. నీ మీద కేసు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఆల్ ద బెస్ట్. అలాగే సార్, పక్కా. ఏకాంతం ఇంత పని చేశాడా? సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం, గోకుల్ ఈ ఇద్దరిని ఈ కేసులో దోషులుగా నిర్ధారించడమైనది. రాకీ, కళ్యాణ్
ఇద్దరిని నిర్దోషులుగా కోర్టు నమ్ముతూ వారిని విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది. థ్యాంక్స్ సార్. ఈ హత్య చేసిన గోకుల్ను మరియు ఈ హత్య చేయించి కోర్టును తప్పుడు సాక్ష్యాలతో మభ్యపెట్టినందుకు గాను మిస్టర్ ఏకాంతంని దోషులుగా నిర్ధారిస్తూ 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఈ కేసుని చాలా చాకచక్యంతో పరిష్కరించిన మిస్టర్ మార్తాండవను కోర్టు వారు అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కంగ్రాట్స్ కంగ్రాట్స్. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. అంతా బానే ఉంది మావయ్య, కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుక్కున్నారు? చూడమ్మా, మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం, కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి. కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్కి వెళ్ళాను. ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను. ఏంటి సార్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మనం మర్డర్ చేసిన వాడు కాటికి వెళ్ళాడు, మర్డర్లో ఇరుక్కున్నవాడు జైలుకి వెళ్ళారు. అంటే కాట్రాసన్ చంపిన లాయర్ ఏకాంతమా? ఆ మార్తాండంగాడు నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషులని ప్రూవ్ చేశాడు. వదిలేండి సార్, ఓడిపోయింది ఒక్కేసే కదా, ఎందుకు కంగారు పడతారు? నా కంగారంతా ఈవేళ ఓడిపోయినని బాధ కాదురా, రేపు దొరికిపోతానేమో నేను భయం. సార్ చట్టాన్ని దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్? ఆ మార్తాండంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను, కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు. వాడి వల్ల కేసు మళ్ళీ రీఓపెన్ అవుద్ది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఓహో, చట్టం తన పని తను చేసుకోబోతుందని భయమా? కాదు, ఆ మార్తాండంగాడు మన పని పడతాడని భయం. సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేశారు సార్, అలాగే వీడికి కూడా స్కెచ్ చేయండి, ఓ పని అయిపోద్ది. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? యా. ఎస్ఐ గారు, కాట్రా చంపినోడు దొరికాడు, మిమ్మల్ని అర్జెంటే కలవాలి. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఓకే సార్. అవును, ఎస్ఐ గారు, ఆ కాట్రాజును చంపింది వీడే. నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు. ఆఫ్టర్ ఆల్ ఒక స్థలం కోసం కాట్రాజును అన్యాయంగా చంపేశారు కదరా. ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబుల్ రోల్ చాలా బాగా పండించాడు. గేమ్ తను స్టార్ట్ చేశాడు, గోల్ నేను వేస్తాను. మీరు రూమ్లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్రూవల్గా మారితే కోర్టు శిక్ష తగ్గించే అవకాశం ఉంది. ఏమంటావు? అలాగే సార్, మీరు చెప్పినట్టుగానే నేను అప్రూవ్గా మారిపోతాను. నన్ను ఎలాగైనా సరే మీరే కాపాడాలి సార్. అది ఎస్ఐ గారు. వీడు చెప్పిన సాక్ష్యంతో ఆ ఏకాంతం గాడికి మనం శిక్ష పడేలా చేయలేం సార్. వాడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్. ఎరా షూట్ చేసావా? షూట్ చేసేలా కానీ. అవును, ఎందుకు నీ ప్లాన్ ఏంట్రా? హత్య చేసినట్టు కంటే చేయించినట్టుగా శిక్ష ఎక్కువ. ఎప్పుడైనా మనం దొరికాం అనుకో, ఈ ఆధారాలతో వాడు ఇరుక్కుంటాడు. అయినా ఈ ఏకాంతానికి కాట్రా సింగ్ని మర్డర్ చేయించాల్సిన అవసరమే ఉంది. లాయర్ ఏకాంతం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, నా ఇన్వెస్టిగేషన్లో పబ్లిక్ చీటర్. పెట్టు. కళ్ళలో నీళ్ళేటి నిమ్మకాయ పిండుకొచ్చావా? నమస్కారం అయ్యా, రమ్మన్నారంట. మా వాళ్ళు వస్తే జబర్దస్త్ ప్రోగ్రాంలు చూపిస్తున్నామంట. జబర్దస్తిగా డాబా లాగేస్తాను తెలుసా? ఆడుమానం అగ్రిమెంట్ ప్రకారం నీ గడువు పూర్తయిందని నీకు తెలుసు కదా. అదేంటయ్యా, ఇంక 2 వారాలు గడువు ఉంది కదా. 11 నెలల్లో నీ వల్ల ఏమి కానీ 2 వారాలు అయిపోద్దా? సోదాపి డాబా ఖాళీ చేయి, పెయింటింగ్ పనులు ఉన్నాయి. బ్యాంక్ లోన్కి అప్లై చేశా, వారం రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బు రాగానే మీ అప్పు తీర్చేస్తానయ్యా. వెళ్ళొస్తాను. నేనే పంపిస్తాను రా. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాబా నా సొంతం కావాలి.
బ్యాంక్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ ఇచ్చే లోపల వెళ్ళైపోయాలి. గోకుల్, మనం అర్జెంటుగా కలవాలి. ఆడుమానం రిజిస్ట్రేషనా అంటే ఏంటి? అదేనమ్మా తనఖా రిజిస్ట్రేషను. ఒక 6 నెలల్లో సంవత్సరమో తాకట్టు పెట్టుకుని టయానికి రాకపోతే ఆ ప్రాపర్టీ మొత్తం సొంతం చేసుకుంటాడు. ఇది ఆ ఏకాంతం గారి సంపాదన. అమ్మాయి ఏకాంతం లోకల్లో నన్నేం మోసం చేశాడు బావా? అందుకే కదా అతను చీటర్ ఏకాంతం అయ్యాడు. మరి మావయ్య మా పెళ్లి గురించి నాన్నతో ఎప్పుడు మాట్లాడతావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా. రేపు శ్రావణ శుక్రవారం, రేవతి నక్షత్రం, మీ ఇద్దరికి అదే అలవాట్లో పొరపాటు. మీ ఇద్దరి జాతకం బ్రహ్మాండం. మీ నాన్నతో మాట్లాడి ముహూర్తం పెడతా. ఇది ఫిక్స్. బావా, ఎట్టా పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం బీరేద్దాం బావా. మళ్ళీ మీరా?